నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో పెద్ద పులిని కారు ఢీకొన్న ఘటనపై అటవీశాఖ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పులి ఆచూకీ కోసం డ్రోన్తో అడవిని జల్లెడపడుతున్నారు. 2-3 కిలోమీటర్ల పరిధిలో గాలించిన పులి ఆచూకీ దొరకలేదని అటవీశాఖ అధికారులు తెలిపారు. సోమవారం మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న పులిని బద్వేలు నుంచి వెళుతున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతింది. కారును ఢీకొన్నది పెద్ద పులేనని, తీవ్ర గాయాలతో అడవిలోకి వెళ్లిందని డ్రైవర్ చెప్పాడు. కానీ ఆ జంతువు పులేనని ఖచ్చితంగా చెప్పలేమని అధికారులు అంటున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో అలాంటి ఆనవాళ్లు కనిపించలేదన్నారు. కొన్ని ఆధారాలు సేకరించి ల్యాబ్కు పంపామన్నారు. ఫలితాలు వచ్చాక ఓ నిర్ధారణకు వస్తామన్నారు. ఆ కారు పరిశీలించి అక్కడ ఏమన్నా జంతువు ఏమన్నా ఉందా అని అంతా పరిశోధించాము. అక్కడ ఎటువంటి గాయపడిన జంతువు గానీ ఏమీ లేదు. చుట్టుపక్కల సుమారు 1 కిలోమీటర్ రేడియస్ అంతా తనిఖీ చేశాము. ఎక్కడ ఎటువంటి జంతువు పడి ఉండడం కానీ, దెబ్బలు తగిలి ఉండడం కానీ, గాయపడి ఉండడం కానీ కనపడలేదు. అట్లాగే కారు మీద కూడా ఎటువంటి రక్త మార్గలు కానీ, దాని చర్మం కానీ అతుక్కోవడం కానీ, లేదా రోడ్డు పైన రక్త మార్గం కానీ ఎటువంటి దాని ఆనవాళ్లు కనపడలేదు. కొద్దిగా ఆ కారుకు ఉండే రేకుల్లో మాత్రం కొద్దిగా వెంట్రుకలు ఉన్నాయి. మా రిజర్వ్ ఫారెస్ట్ లో అంతా తనిఖీ చేయగా కొన్ని కాలి ముద్రలు, అవి చిరుపులు కావచ్చు, అలాంటివి ఏమన్నా కాలి ముద్రలు ఉన్నాయి. ఎప్పటికో ఎంతో సరి తీసుకున్నాం. అవి ఆ డ్రైవర్ని మేము అడగగా అతను కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. పులి చిరుపులి అంటాడు, లేదంటే మట్టి ఉంది సార్, బురదలో ఉండేదంతా నాకు సమంగా కనిపించలేదు సార్, నేను భయపడిపోయాను అన్నాడు. మాకు ఇంతవరకు అయితే ఎటువంటి జంతు ఆనవాళ్లు కనిపించలేదు. ఇంకా కూడా మేము కూబింగ్ చేస్తాం, ఇది ఏ విషయం తెలియంత వరకు.